ఒకవేళ ఎడిషన్ ఆఫ్ ద 2 matrices చేయాలి అని అంటే వాట్ ఈస్ ద లాజిక్? ఎడిషన్ ఆఫ్ ద 2 matrices చేయాలంటే కనుక మెయిన్ లాజిక్ ఏంటండి? ఐడియా ఉందండి? మ్యాట్రిక్స్ ఎడిషన్ చేశారు ఎప్పుడన్నా? సో 10th క్లాస్లో మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, ఇన్ తెలుగు మాత్రికలు. జనరల్ గా ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ ఏదైతే ఉంటుందో సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ కూడా అదే ఉండాలి. అంటే మీరు ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ అన్నారనుకోండి, సెకండ్ మ్యాట్రిక్స్ కూడా ఏముండాలి? 2x2 మ్యాట్రిక్సే ఉండాలి. ఇప్పుడు టోటల్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి. సో ఆబ్వియస్లీ టోటల్ మ్యాట్రిక్స్ కూడా ఏముంటుందండి? 2x2నే ఉంటుంది. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ప్లస్ సెకండ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డైమెన్షన్ ఎంత అయితే ఉంటుందో సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ కూడా అంతే ఉండాలి. మ్యాట్రిక్స్ లో రూల్ ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఎలాగైతే ఇస్తామో సెకండ్ మ్యాట్రిక్స్ లో కూడా అదే విధంగా జరగాలన్నమాట అండి. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం 1 2 3 4 దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ అండ్ 5 6 7 8. So this is the second matrix. So ikkada plus ikkada equals to. So దీని రిజల్ట్ ఎలాగొస్తుందంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంటు ప్లస్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంటు రెండు కూడా ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ చేయాలంటే కనుక ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ కాలం ఏదైతే ఉంటుందో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ కాలం కూడా మనం కలుపుకుంటూ రావాలన్నమాట. సో దట్స్ వై 1 + 5. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద టోటల్. నెక్స్ట్ అంటే సో చూడండి దీనికి ప్లస్ జరుగుతుంటే అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందండి? సెకండ్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ కి సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ కి కూడా మిక్సింగ్ జరుగుతూ ఉంటుంది. సో యాడింగ్ అనేది ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. సో 2 + 6 7 అగైన్ మళ్ళీ 4 + 8 మల్టిప్లికేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 3 + 7 దెన్ 4 + 8. ఇలా ఎప్పుడైతే మనం యాడ్ చేస్తాము దీని యొక్క రిజల్ట్ అల్టిమేట్ రిజల్ట్ అన్నమాట మనకి. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటని అడిగితే మాత్రం ఇక్కడ మ్యాట్రిక్స్ ఎడిషన్ చేసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ ఏదైతే ఉంటుందో సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ కూడా అదే ఉండి తీరాలి. మస్ట్ బి డైమెన్షన్స్ ఆర్ సేమ్. దెన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చే సమయానికి ఏమవుతుంది? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ కాలం ప్లస్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ కాలం, అలాగా ప్రతి ఎలిమెంట్ ని కూడా
ఫస్ట్ మ్యాట్రిక్స్ లో మీరు ఏ ఎలిమెంట్ అయితే తీసుకుంటున్నారో సెకండ్ మ్యాట్రిక్స్ లో కూడా ఉన్నటువంటి పొజిషన్ లో మనం తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఇక్కడ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా రావడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో దీని ఒక ప్రోగ్రామ్ రూపంలో ఇప్పుడు మనం ఒకసారి చేద్దాము. ఇందులో మన ప్రోగ్రామ్ రూపంలో చేసేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటన్నట్టయితే మ్యాట్రిక్స్ ని రీచ్ చేయడం కావాలండి. ఫస్ట్ ఏం కావాలండి? మ్యాట్రిక్స్ ని రీచ్ చేయడం కావాలి. సో దీని పేరు పెడుతున్నాను 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అడిషన్. సో సి ప్రోగ్రామ్ కాబట్టి సి ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నాను, సేవ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? యాజ్ యూజువల్ ఇంక్లూడ్ stdio.h, దెన్ మెయిన్ ఫంక్షన్ బ్రాకెట్ బిగిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని మ్యాట్రిక్స్లు కావాలండి? ఓవరాల్ గా చెప్పాలంటే 3 మ్యాట్రిక్స్లు కావాలి. ఎన్ని కావాలి? 3 మ్యాట్రిక్సెస్. ద ఫస్ట్ మ్యాట్రిక్స్ for first value, the second matrix for second value, the third matrix is the total of the first matrix and second matrix. So kabatti nenu em chestunnanu int a of, so some size default ga teeskuntunnanu 2 matrix kabatti 2 subscripts vaadali, adi 2 dimensional kabatti 2 subscripts vaadali anamata andi. Alage b of 10, then b of 10. సో ఆబ్వియస్లీ సి దానికి కూడా తీసుకుంటున్నాను, కమా సి ఆఫ్ 10 ఆఫ్ 10 అరే 10 తీసుకున్నాను. అలాగే ఫస్ట్ మ్యాట్రిక్స్ వచ్చే సమయానికి మనం ఏదో ఒక డైమెన్షన్ మనం మెజర్ చేసుకోవాలి కదా, అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్న సంఖ్యతో మనం అడగాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది కావాలి కాబట్టి రోస్ ని కాలమ్స్ ని ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ ఏం చేయాలండి? మళ్ళీ ఇండెక్స్ ప్రిపరేషన్స్ కావాలి. సో ఇండెక్స్ ప్రిపరేషన్ కావాలంటే కనుక ఐ ఫర్ రో, జే ఫర్ కాలమ్. సో ఈ విధంగా నేను ఏం చేశానంటే ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ కోసం మనకు కావాల్సిన డిక్లరేషన్ చేసుకున్నాను. ఏ ఆఫ్ 10, బి ఆఫ్ 10, సి ఆఫ్ 10 వచ్చే సమయానికి మ్యాట్రిక్స్ ఐడెంటిఫికేషన్ A is the first matrix and B is the second matrix and C is the total of the A plus B matrix. Then మనకి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలన్న సంగతి మనం ముందుగానే ఒక యూజర్ దగ్గర అడుగుతున్నాం కాబట్టి 2 రోస్ 2 కాలమ్స్ కావాలని అనుకుంటున్నాం కాబట్టి ఆ మెజర్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఆ రో అండ్ కాలమ్ అనేది ఇనిషియలైజేషన్ చేస్తాను. ప్రతి ఒక్క ఇనిషియలైజేషన్ కి మనకి ఏం జరగాలి? IJ, దట్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద వాల్యూస్. A ఆఫ్ IJ, B ఆఫ్ IJ అన్న సంగతి మనం చెప్పుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? దెన్ ఇప్పుడు మనం రాయాలంటే ఫస్ట్ printf enter the size of the matrix. Enter the size of the matrix. Matrix A అని పెడదాము. Enter the size of the matrix A. సో అంటే మ్యాట్రిక్స్ A యొక్క సైజ్ ఎంత అన్న సంగతి చెప్పాలి. సో scanf %d again ఇంకొక %d. The first one is called row, the second one is called column. ఓకేనా? సో %d కామ పెట్టుకుని ampersand row, then కామ పెట్టుకుని ఇంకొకసారి ampersand column. సో రో ఇంటూ కాలమే కదా మనకు కావాల్సింది. 2/2 మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి నెంబర్ 2 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చే సమయానికి ఏంటి? మ్యాట్రిక్స్ ఏ అయిపోయింది కాబట్టి ఈసారి మ్యాట్రిక్స్ బి. సరేంటండి? మ్యాట్రిక్స్ బి. సో ఇక్కడ ఒక చిన్న కాంప్లికేషన్ మళ్ళీ మనకి ఏంటి? ఆల్రెడీ రో అనే అట్రిబ్యూట్ ఫస్ట్ మ్యాట్రిక్స్ వాడేసాం కాబట్టి ఇప్పుడు సెకండ్ ది కావాలి కదా మనకి. మళ్ళీ ఏం చేస్తారంటే ఈసారి ఇనిషియలైజేషన్ లో రో 1 కాల్ 1 అని ఇచ్చుకోండి. సో ఇక్కడ కూడా ఇప్పుడు డేటా స్టోర్ చేయాలంటే ఏం చేయాలి? సెకండ్ మ్యాట్రిక్స్ వచ్చే సమయానికి రో 1 లో స్టోర్ చేస్తుంది, కాలం వచ్చే సమయానికి కాలం 1 లో స్టోర్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రో ఇనిషియలైజేషన్ ఫర్ ద మ్యాట్రిక్స్ ఏ, రో 1 ఇనిషియలైజేషన్ ఫర్ ద మ్యాట్రిక్స్ బి, అలాగే కాల్ ఇనిషియల్ ఫర్ ద మ్యాట్రిక్స్ ఏ and the call 1 is initialized to the matrix B.
ఈ విధంగా మనం ఏంటంటే రో 1 అండ్ రో 2. సో ఇక్కడ మెయిన్ లాజిక్ ఏమనుకున్నాం మనం, ఒక్కసారి మనం ఇందాక మాట్లాడుకున్న బోర్డు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ 2 డైమెన్షనల్ ఒకటే అయితేనే మ్యాట్రిక్స్ అనేది ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఒకటి కాలేదా మ్యాట్రిక్స్ అనేది జరగదు. ఇది ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట అండి. సో అందుకోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక కండిషన్ రాస్తున్నాం అండి. ఏంటి కండిషన్? రో ఈక్వల్స్ టు రో 1 అండ్ కాల్ ఈక్వల్స్ టు కాల్ 1. అంటే దీని మీనింగ్ ఏం చెప్పండి ఒకసారి. ఎనీవన్ కెన్ అన్మ్యూట్. ఇప్పుడు నేను రాసిన ఇఫ్ కండిషన్ యొక్క మీనింగ్ ఏంటండి? రో సైజ్ కాలమ్ సైజ్ అన్ని మ్యాట్రిక్స్ ఒకేలా ఉంటాయి. అది ఎలా ఇచ్చారు ఇక్కడ? నేను రో ఈక్వల్స్ టు రో 1 అని ఎందుకు ఇచ్చాను, కాల్ ఈక్వల్స్ టు కాల్ 1 అని ఎందుకు ఇచ్చాను, మధ్యలో డబుల్ అండ్ ఎందుకు వాడాను? ఎందుకంటే అది కండిషన్ లో రాసినప్పుడు ఈక్వల్ టు కి డబుల్ ఈక్వల్ టు పెట్టాలి సార్, ఎండ్ కి డబుల్ అండ్ పెట్టాలి. ఎండ్ కి డబుల్ అండ్ పెట్టాలా? ఒక కండిషన్ లో రాసిన ఇఫ్ లో రాసినాం కదా. యా ఓకే. సో ఇక్కడ మన కండిషన్ రాసినప్పుడు ఏం చేస్తున్నానంటే మ్యాట్రిక్స్ ఏలో ఉన్నటువంటి రోస్ మ్యాట్రిక్స్ బిలో ఉన్నటువంటి రోస్ రెండు కూడా ఒకటే అవ్వాలి. కాబట్టి మనం ఏం చేసాము, రో ఈక్వల్స్ టు రో 1 అని రాసాము. అండ్ ఆపరేటర్ ఇక్కడ ఏంటంటే మనం ఈ లాజిక్స్ తీసుకున్నట్లయితే కనుక బోత్ ట్రూ వాల్యూస్ అయితేనే నెక్స్ట్ ఆపరేషన్ లోకి వెళ్ళాలన్న సంగతి ఒక ఆప్షన్ ఉంటుంది. రెండు ట్రూ అయితేనే కనుక రిజల్ట్ ట్రూ అని వస్తుంది, చూసారా? దట్స్ ద లాజికల్ ఎండ్. సో అంటే ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, ఈ కండిషన్ ట్రూ అవ్వాలి. రెండు ట్రూ అయితేనే ఇప్పుడు ఇఫ్ కండిషన్ వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇందులో ఉన్న ఇఫ్ కండిషన్ మనకి వర్కౌట్ కాదు. ఓకే, దెన్ ఇప్పుడు రెండు సమానమైన అనుకుందాం. మరి అందులో ఏం జరగాలి అని అడిగితే ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ printf enter the first matrix లేదా enter the A matrix. ఓకే, దెన్ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పాలంటే కనుక మనకున్న లాజిక్స్ ఏంటి? ఫస్ట్ ఇండెక్స్ ప్రిపరేషన్ కావాలి కదండి. ఇక్కడ మనకి I ఈక్వల్స్ టు 0 సెమీకోలన్ I less than row, I less than row, then I plus plus. Next, for j equals to 0 semicolon j less than column j plus plus. ఇలా కనుక జరిగితే మనకేం జరగాలి? scanf %d ampersand ఈ వాల్యూ అనేది ఎందులో స్టోర్ అవ్వాలండి? ఫస్ట్ ఏలో స్టోర్ అవ్వాలి. కాబట్టి ఏ ఆఫ్ ఐ దెన్ జే. సో ఈ ప్రొసీజర్ ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం, అవునా కాదా? మ్యాట్రిక్స్ ని రిసీవ్ చేసుకునే మెథడ్ లో సింగిల్ మ్యాట్రిక్స్ అయితే కనుక, 1 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అయితే కనుక ఈ ఆప్షన్ మనకి ఉండదు. కానీ మనం తీసుకుంటే 2 డైమెన్షనల్ కాబట్టి ఖచ్చితంగా రో చూసుకోవాలి, కాలం చూసుకోవాలి. ఒక రో 0 అయితే కనుక అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని రో యొక్క హైట్ ని బట్టి నెక్స్ట్ కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలంలోకి ఎంట్రీ అనేది జరుగుతూ ఉండాలి. సో ఇక్కడ అలా తీసుకోవడం ద్వారా మనకి ఏ ఆఫ్ 0 0, ఏ ఆఫ్ 0 1, ఏ ఆఫ్ 1 0, ఏ ఆఫ్ 1 1 వస్తాయని చెప్పేసి ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఎక్కడికి వెళ్ళినా మనం ఈ పాయింట్స్ మాత్రం మర్చిపోకూడదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ ని రీచ్ చేసేసామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ ని రీచ్ చేయాలి? సెకండ్ మ్యాట్రిక్స్ ని రీచ్ చేయాలి. సో ఈసారి ఏం చేస్తున్నానంటే ఎంటర్ ద బి మ్యాట్రిక్స్. ఈసారి ఇక్కడ ఏం చేయాలి? బి మ్యాట్రిక్స్ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అంటే మనం ఎలా డినోటేట్ చేసాము? రో 1 ఏమో రోస్, కాలం 1 ఏమో కాలమ్స్. కాబట్టి ఇక్కడ కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే రో 1 కాలం 1 అని చెప్పేసి చూస్ చేసుకోవాలి. ఈసారి ఇక్కడ బి ఆఫ్ ఐ జే అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమైంది? రీడ్ అవ్వడం జరిగింది అనమాట. మ్యాట్రిక్స్ ఏమైంది? రీడ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇలా రీడ్ అవుతుందో దెన్ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మ్యాట్రిక్స్ ని కలపాలి. ఈసారి మ్యాట్రిక్స్ ని ఏం చేయాలండి? కలపాలన్నమాట. సో కలపాలి అంటే మనకి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలని మనం డిసైడ్ అయ్యాము. అన్ని రోస్ అన్ని కాలమ్స్ వైజ్ గా కూడా మనం ఈ మ్యాట్రిక్స్ ని కలపడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ కమింగ్ టు ద
Then coming to the matrix C of I J. C of I J is equals to A of I J plus B of I J. ఓకేనా? ప్రాసెస్ ఏం జరగాలండి? సి ఆఫ్ ఐజే లోకి ఎవరు యాడ్ అవ్వాలి? ఏ ఆఫ్ ఐజే అండ్ బి ఆఫ్ ఐజే, దట్ మీన్స్ రో కాలం సి అనే రో కాలంలోకి యాడ్ అవ్వాలి. సో మరి సి అనే రో కాలంలోకి మనం ఇప్పటిదాకా క్రియేట్ చేసామా? ఇక్కడ ఏబీలు ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ప్రాసెస్ లోని టోటల్ స్టెప్స్ ఇదే స్టెప్ ని అగైన్ మళ్ళీ రిపీట్ చేసేయండి. ఏదో ఒక దానిలోకి రిపీట్ చేసుకోవచ్చు కదా, మనకి ఏదో ఒక దాంట్లోకి మనం రిపీట్ చేసుకోవచ్చా లేదా? మనకి ఏదో మీరు రో తీసుకున్నా పర్వాలేదు, కాల్ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే రెండు కూడా సేమే కాబట్టి. రో 1 తీసుకున్నా పర్వాలేదు, కాలం 1 తీసుకున్నా పర్వాలేదు, ఏదన్నా ప్రాసెస్. సో దిస్ ఈస్ ద ఎంట్రీ ఫస్ట్ మ్యాట్రిక్స్, దిస్ ఈస్ ద ఎంట్రీ సెకండ్ మ్యాట్రిక్స్, అండ్ దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎడిషన్. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎడిషన్. దెన్ ఏం చేయాలండి? ఈ ప్రాసెస్ ని మనం బయటకి ప్రింట్అవుట్ తీసుకోవాలి. బయటకి ఏం చేయాలి? మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకోవాలని అంటే డిస్ప్లే చేయాలని అంటే కనుక ఏం చేయాలని మనం యాజ్ యూజువల్ ఏ ఆఫ్ ఐజే రో 1 తీసుకోండి. తీసుకుని ఇక్కడ మనం ప్రింట్ ద ఎడిషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈస్ the addition of the matrix is percent, for example is అని అక్కడతో ఆగిపోయింది. ఆగిపోయి నెక్స్ట్ ఏం చేస్తారంటే సెమీకోలన్ పెట్టేసి అగైన్ మళ్ళీ ప్రింట్ %d స్లాష్ తీర్చుకుంటే కనుక కొంచెం డిస్ప్లే మారుతుంది కదండి. సో ఈసారి ఏం చేస్తారు? సి ఆఫ్ ఐ జే, సి ఆఫ్ ఐ జే సెమీకోలన్ పెట్టేసేయండి, ఎంటర్ ప్రెస్ చేసేసేయండి. ఇదంతా కూడా మనకి ఏం జరుగుతుంది? ఈ ప్రాసెస్ అంతా కూడా ఫర్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది, రిపీట్ అవ్వకుండా ప్లెయిన్ గా వదిలేద్దాం. సో ఫర్ ఒక బ్రాకెట్ పెట్టుకుందాం, అంటే మీకు కొంచెం క్లియర్ గా అర్థం అవడం కోసం. స్టెప్ ని నేను డివైడ్ ఎందుకు చేస్తున్నానంటే నెక్స్ట్ లైన్ లోకి అది కూడా ప్రింటింగ్ ఎలా జరగాలి ఏంటి అనే సంగతి మాట్లాడుకుంటాం కదా మనం. సో ఇక్కడ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫర్ లూప్ లో ఫస్ట్ యాక్షన్ జరిగినప్పుడు సెకండ్ యాక్షన్ జరుగుతుంటుంది. ఈ యాక్షన్ లోకి వచ్చిన తర్వాత మనకి ఏం జరుగుతుందండి? ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే ప్రింట్ అవుతుందో అంటే ఒక రో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రోలోకి వెళ్ళే సమయానికి మనకి కొత్త లైన్ అనేది రావాలి. సో కొంతమంది నిన్న ప్రాక్టీస్ లో కొంతమంది ఏం చేశారంటే ఈ స్లాష్ ఎన్ అని పెట్టడం మిస్ చేశారు. దానివల్ల ఏమైందంటే అంత సింగిల్ లైన్ లోకి వచ్చేసిందండి. మీరు ఎప్పుడైతే ఈ కండిషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ కండిషన్ లోకి వెళ్లే ముందు ఏం చేయాలి? ప్రింట్ఎఫ్ స్లాష్ ఎన్ అని చెప్పేసి రాసుకుంటే పై కండిషన్కి వెళ్ళే సమయానికి ఏమవుతుందంటే కొత్త లైన్ లోకి వస్తూ ఉంటుంది అనమాట. అలా న్యూ లైన్ తీసుకుని మన వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక బ్రాకెట్ ఫర్ లూప్ బ్రాకెట్ వాడేసాము, అండ్ దెన్ ఇఫ్ కూడా బ్రాకెట్ క్లోజ్ చేసేసాం. దెన్ ఇక్కడతో అయిపోయింది. ఒకవేళ ఈ రెండు సమానం కాకపోతే ఏం జరగాలి సార్? ఏం జరగాలి? ఎల్స్ విత్ ఇన్ కొటేషన్స్ లో ప్రింట్ఎఫ్ రాసేయండి, మ్యాట్రిక్స్ ఎడిషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకని? ఆ రెండు సమానంగా ఉంటేనే మ్యాట్రిక్స్ ఎడిషన్ జరుగుతుంది, లేకపోతే దేర్ ఈజ్ నో మ్యాట్రిక్స్ ఎడిషన్. సో ఒక్కటేనండి, ఈ కండిషన్ నే మనం రిపీటెడ్ గా వాడుతూ ఉంటాము. మీరు ఎన్ని మ్యాట్రిక్స్లు తీసుకున్నా ఇదే కండిషన్ మనం రిపీటెడ్ గా వాడటం జరుగుతుంటుంది. మీరు జస్ట్ లాజిక్ అర్థం చేసుకోగలిగితే చాలండి. ఇందులో ఇస్ ద వెరీ సింపుల్ లాజిక్ ఏంటి? సో మ్యాట్రిక్స్ ఎప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది?
అని అడిగితే ఆ పాసిబిలిటీని దృష్టిలో పెట్టుకుని మనం చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఒక్కసారి చూడండి, సమ్ ఎర్రర్స్ ఉన్నాయి. నూకరాజు చెప్పండి. హ్యాండ్ రైస్ చేశారు కదా నూకరాజు? ఓకే, సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ నేను బై మిస్టేక్ ఎప్పుడు కూడా ఇంక్లూడ్ దగ్గర మిస్టేక్ చేస్తున్నా. ఒక్కసారి చూడండి F9. సో ఇక్కడ పైన ఏమో స్మాల్ సి పెట్టాను, ఇక్కడేమో క్యాపిటల్ సి తోటి వాడాను కాబట్టి అది కూడా ఎర్రర్ కింద చూపించిందండి. ఓకే, ఎర్రర్స్ అన్ని 0, నో ప్రాబ్లం. దెన్ ఎగ్జిక్యూషన్. మ్యాట్రిక్స్ సైజ్ ఎంత అని అడుగుతున్నారు. ఎంత ఇద్దాము? 2x2 మ్యాట్రిక్స్ ఇద్దామండి. ఓకేనా? 2 ఎంటర్ చేయండి, మళ్ళీ 2 ఎంటర్ చేయండి, మళ్ళీ ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ లోకి ఎంటర్ చేయమన్నాడు. 1 2 3 4. బి మ్యాట్రిక్స్ వచ్చింది 5 6 7 8. దెన్ రిజల్ట్ ఏమైందండి? 6 8 10 12. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నది అవునా కదా? రిజల్ట్ ఏమొచ్చింది? 6 8 10 12. ఎలా వచ్చింది? ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ రో ఫస్ట్ కాలం ప్లస్ సెకండ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫస్ట్ రో ఫస్ట్ కాలం తోటి యాడింగ్ చేయడం జరిగింది అనమాట అండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రాము ఒకసారి మిస్ మ్యాచ్ చేసి చూద్దామండి. ఈసారి సైజ్ ఏం చేశానంటే 3x2 ఇచ్చాను, ఇక్కడ ఏం చేశానంటే 2x3 ఇచ్చాను. ఏమొచ్చిందంటే అక్కడ మ్యాటర్ మ్యాట్రిక్స్ ఎడిషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకనంటే మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి రెండు సైజు కూడా ఒక్కటైతేనే ఇది సాధ్యపడుతుంది, లేకపోతే సాధ్యపడదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈసారి 3x3 మ్యాట్రిక్స్ ఇస్తున్నాను. రెండు సాధ్యపడ్డాయి కాబట్టి ఓకే. 1 2 3 4 5 లాగా మొత్తం ఎలిమెంట్స్ ని ఎంటర్ చేసేయండి. సో చూడండి ఏమైంది? 3x3 కాబట్టి 3 rows 3 columns 2 2 2 2 2 2 అన్ని 1లో ఇచ్చేసాను. ఆబ్వియస్లీ రిజల్ట్ ఏమైంది? మ్యాట్రిక్స్ 2 + 2 + 2 సారీ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం ఫస్ట్ ఎలిమెంట్ 2 వచ్చింది, సెకండ్ ఎలిమెంట్ 2 వచ్చింది, థర్డ్ ఎలిమెంట్ 2 వచ్చింది, మళ్ళీ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 2. అలాగా అన్ని కూడా మనకి ఏంటంటే ఆ విధంగా తీసుకుని ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగింది. ఓకేనా? సో ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ చేయండి. ఇది ఎడిషన్ చేశాను నేను. మీకు ఏం చేశానండి? ఎడిషన్ చేశాను. రైట్ ఏ సి ప్రోగ్రామ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ ద two matrices. సో సేమ్ ప్రోగ్రామ్ మీరు సబ్ట్రాక్షన్ లో కూడా చేయండి. ఓకేనా? సో నేను ఎరేస్ మీద ఇంకొన్ని ప్రోగ్రామ్స్ నేను తయారు చేసేసి టైప్ చేసి మీకు పంపిస్తాను. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ వస్తే మాత్రం మీరు అడగండి. సో రేపటి క్లాస్లో మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ గురించి నేర్చుకుందాం. Go to the another unit, that is the string operators. String అనేది అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఏ రకంగా చూడాలి, ఏ రకంగా మనం ఎంటర్ చేసుకోవాలి. సో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాం, దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లో నుంచి నాకు కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే కావాలంటే ఎలా తీసుకోవాలి, దాని యొక్క లెంత్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇట్లాంటి స్ట్రింగ్ ఆపరేషన్స్, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనండి? సో ఒకటి ఎవ్రీవన్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను.